కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్లో ఉన్న నిత్యావసరమైన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వైశాసికి అలాగే బ్రాహ్మిన్స్కి ఫల సరుకులు అమృత కలశం అంటాం మా సత్సాయి ఆర్గనైజేషన్ ప్రకారం దాన్ని వారికి ఇవ్వటం జరిగింది. ఇంతమంది సేవా కార్యక్రమానికి మాకు ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చిన దేవిరెడ్డి బ్రదర్స్ వారు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో నేను సేవకుడిగా భగవాన్ సత్సాయిబాబా వారి భక్తుడిగా నాకు ఈ సేవ అప్పగించినందుకు నాకు చాలా సంతోషంతో వారందరినీ ఎన్నుకొని వారికి ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. స్వామివారి పుట్టినరోజు నవంబర్ 23 సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో సాయి భక్తులైనటువంటి నా మిత్రులు కొంతమంది అయితే దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారు కొందరిని పంపించడం జరిగింది. వారి ఆఫీస్ నుండి అనిల్ గారు బృందం వచ్చింది. వారందరూ మేము అందరం కలిపి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సరుకులు ఎంతమందికి ఇచ్చారు సార్? 200 మందికి ఇవ్వడం జరిగింది. సుమారు 1400 రూపాయలు ఆ కిట్ అయింది. అలాగే కొన్ని ఖర్చులు అంటే 3 lakhs మొత్తం. ఈ సేవా కార్యక్రమాన్ని మాకు భగవంతుడు ఇచ్చినందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆశీస్సులు భగవాన్ సత్సాయిబాబా వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని సమస్త లోక సుఖినోభవంతుని స్వామి చెప్తారంటే ప్రపంచం మొత్తం ఏ జీవిలో ఉన్నా ప్రతి జీవిలో నేనే ఉన్నాను భగవంతుడి రూపంలో అని వారు చెప్పడం జరిగింది. సమస్త లోక సుఖినోభవంతో